తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, కంచి పీఠానికి ఉత్తరాధికారిగా గణేష్ శర్మ గారు బాధ్యతలు స్వీకరించారు. వారు సన్యాస దీక్ష తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పీఠాధిపతుల వారి ఆధ్వర్యంలోనే అక్షయ తృతీయ రోజు ఉదయం 6 గంటలకి సంఘటన జరిగింది. చాలా అద్భుతంగా లైవ్ లో చూసాం. తెలియని, ఎప్పుడు చూడని వాళ్ళం మేము కూడా చాలా ఎంతో ఆసక్తిగా వీక్షించాము. చాలా సంతోషం అనిపించింది. మన తెలుగువారు గణేష్ శర్మ గారు అంటే భక్తికి సంబంధించి ఏ భాష అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతం వారైనా ఒక్కటే అని ఇంకా ఆనందం అనిపించింది. అయితే అదే చూడగలిగామన్న ఆనందం అయితే ఉంది. అయితే ఇలా పీఠాధిపతులు కాబోతున్నారు, 71వ పీఠాధిపతి కాబోతున్నారు గణేష్ శర్మ గారు అని తెలిసిన తర్వాత అసలు ఎలా ఎంపిక చేస్తారు? ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఎందుకు అసలు ఈ పీఠాలనే ఉన్నాయి? వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి? వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మంచి ప్రశ్న. చాలా రోజుల తర్వాత అమ్మా మనం పీఠాధిపతుల విషయానికంటే ముందు కారణ జన్ముల విషయాలు మాట్లాడితే, అమ్మ మీరు అన్నట్టుగానే పార్వతీమాత యొక్క విలువైన పీఠాలు ఇవన్నీ 18 పీఠాలు. భారతదేశం మొత్తంలో అమ్మ పడింది 64 చోట్ల, కేవలం 18 ముఖ్యమైన ప్రాంతాల్లో. ఇప్పుడు మీరన్నట్టుగా కంచికి సంబంధించిన విషయాలు మాట్లాడితే అమ్మవారే ప్రత్యక్షంగా ఉందంట, మాట్లాడిందంట, కొన్ని గొప్ప గొప్ప ఆశ్చర్యకరమైన కార్యం చేసిందంట అనేది 71 గురువు అని అంటే చరిత్ర పెద్దది. మొదటి గురువు ఎవరెక్కడ ఈ వివరణ మాట్లాడితే జగద్గురువులు. జగద్గురువులే కారణ జన్మలు. అయితే జగద్గురువులు పుట్టిన కారణం మాట్లాడతాం. జగద్గురువులు పుట్టడానికి ముందు వచ్చేసి ఆయన దత్తగురువు, దత్తాత్రేయుడైన. దత్తాత్రేయుడు ఎవరు? పరమశివుడి అంశాన పుట్టినవాడు. పరమశివుడి అంశాన పుట్టడం చేత పరమశివుడి అంతటి వారసత్వాన్ని సంపాదించాలి. ఇది ముమ్మాటికి ఒప్పుకోవాలి. ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు నేను అన్నది శివ భక్తులు కాదు, జగద్గురు ఆదిశంకరాచార్యులు అన్నది వైష్ణవ భక్తులు కాదు. నేను చెప్పింది ఏంటంటే జగద్గురువుల యొక్క పరంపర. దత్తాత్రేయుడు చేసిన గొప్ప కారణాల చేత నాగసాధువులు ఇప్పటికీ జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క పరంపర పాటిస్తున్నారు. మారణ హోమాలు చేయకూడదు, ఒకళ్ళని శరీరాన్ని ఇబ్బంది పెట్టి రక్తపాతాలు చేయకూడదన్న వివరణ. పీఠం ప్రత్యేకతకు వస్తాం. మీరు అన్నట్టుగా మరోసారి వివరణ చెప్పినా కూడా అమ్మ 18 శక్తి పీఠాలకు అధిపతి అయినప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే శివుడు తండ్రి అమ్మని ఇలా ఎత్తుకొని ఉంటాడు. ఆ అమ్మ మొత్తం ఆ యొక్క అగ్నికి ఆహుతి అయినప్పుడు ఇలా ఎత్తుకున్న ఆ సందర్భంలో మొత్తం పంచభూతాలన్నీ కదలకుండా ఆగిపోవడం చేత మహావిష్ణువు వచ్చేసి ఎలా తండ్రిని పిలవడం, తండ్రి పీల్చే ఊపిరి చాలా ప్రమాదకరంగా ఉంటదంట. నెక్స్ట్ ఏం చేయబోతాడో తెలియదన్న సిచ్యువేషన్ని దూరం నుంచి సుదర్శన చక్రాన్ని వేసాక ముక్కలై 64 ముక్కలు పడుతుంది. మొదట పడిన ముక్క వచ్చేసి శ్రీలంకలో. మన దగ్గర చూడండి శృంగేరి, మన దగ్గర అమ్మవారి గురించి శాంకరి అక్కడ చెప్పడం కూడా ఎలా ఉంటదంట అమ్మవారి యొక్క కాళ్ళ గజ్జ పడుతుంది అక్కడ. కాలు తాయి పూసం అని చాలా పెద్ద ఫెస్టివల్ చేస్తారు. 108 రకాలు. అదృష్టం ఏం తెలుసా తల్లి, తమిళనాడులు చేస్తారు, శ్రీలంకలో శ్రీలంక వాళ్ళు చెయ్యరు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వెళ్తారు తెలుసా అదొక దారి. ఆ దారిలో నుంచి వెళ్ళి 108 రకాల వస్తువులు, పూజలు అన్ని పట్టుకొని వెళ్తారు. ఒక ప్రత్యేకత. అలా మీరు అన్నట్టుగా జగద్గురు ఆదిశంకరాచార్యులు అమ్మవారి యొక్క పీఠాలు పడ్డాక ఆ శరీర భాగాలు ఎక్కడెక్కడెక్కడ పడ్డదో ఆ ప్రాంతం అంతా కాలిపోతుంది. భయం భూమిలా కూర్చుకుపోయి కాలిపోయి అమ్మవారి యొక్క ఆ శ్వాస భయానకంగా ఒక పశువు, ఒక జీవరాశి, ఒక చెట్టు, ఒక వృక్షం ఏది కూడా అమ్మ ముందు నుంచి పోవడానికి భయపడుతుందంట. అంత ఆవేశం మీద కోపం వస్తుంటది. ఇట్లా భయానకమైన ఆ శబ్దాలకి దేవాది దేవతలందరూ భయపడినప్పుడు ఆ సమయంలోనే కారణజన్ముడు జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా వచ్చారు సందర్భానికి అని అంటారు. ఎందుకంటే పీఠం నడుస్తుంటది ఆ సమయాలకి. అమ్మ పడ్డ ఆ పీఠాల్లో, ఈ శక్తి పీఠాల్లో అప్పటికే కొన్ని యుగాలు అయిపోతుంది. ఈ కారణ జన్ముడు భిక్షాటంలో తిరుగుతున్న సమయంలో ఏ ఊరికి వెళ్ళినా ఈ ప్రమాదకరమైన మలుపు ఒకటి ఉంటది. అక్కడికి వెళ్ళకూడదు అని అంటారు, ఇక్కడికి వెళ్ళకూడదు అని ఒకళ్ళు అంటారు. ఏమిటి అసలు ఇంతటి ప్రమాదం ఎందుకు? జగన్మాతే అంతటి ఆవేశానికి కూర్చుంటే ఎలా అని ఆలోచన చేసి తండ్రి చాలా తీవ్రమైన ఒక ఆలోచన చేసమ్మ ఒక చక్రాన్ని గీస్తాడు.
ఆ చక్రం వచ్చేసమ్మ త్రిభుజ ఆకారం. దాని మీద అలా 9 గీస్తాడు. 9 గీసిందే ఇప్పుడున్న శ్రీచక్రం. 1 2 3 4 5 9 ఉంటాయి. ఆ 9 త్రిభుజ ఆకారాలని అన్నిటిని వివరించి సంఖ్యాశాస్త్రాన్ని వివరిస్తాడు. అసలు ఈ వివరణలు ఏమిటి అని. దానికి 64 నెంబర్ వచ్చే విధంగా సంధిస్తాడు. 64 పీఠాలకి సంధించేసి అమ్మవారిని ఏం అడుగుతాడంటే, మీ యొక్క కోపం, మీ యొక్క ఆవేశం, మీ యొక్క దుఃఖాన్ని ఇందులో బందీ చేయాల్సిన అవసరం పంచభూతాలు 4 వేదాల సాక్షిగా ఉంది అని చెప్పేసి శివుడి అంశాన శివుడి యొక్క అనుమతితోని బందీ చేసినప్పుడు అందులో అమ్మ బందీ అవ్వడం ముఖ్యమైనది ఇక్కడ. అంటే నేను బందీ అవ్వడం ఏంటంటే అమ్మని నిక్షిప్తం చేస్తాడు అందులో. అంటే అమ్మ నువ్వు ఈ విధంగా కాదు, నీ పనులు వివరణలు వేరు, నువ్వు చేయాల్సిన శక్తియుక్తులు వేరు, శ్రేయస్కరమైన పనులు వేరు అని చెప్పినప్పుడు గౌరవార్థంగా ఒక మెట్టు ఎక్కువ శివుడిదే ఇవ్వడం చేత, శివుడికే సతీమణి అవ్వడం చేత 4 వేదాల సాక్షిగా అమ్మ ఇమిడిపోతుంది అందులో. ఇక్కడ వరకే ఉంది కదా. ఈ పరంపర కొనసాగించేది ఎవరు మరి? గౌరవం అయితే ఇచ్చింది నాకు, ఈ విధంగా చేశాను, నేను ఒక దగ్గర ఉన్నాను అన్నప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారంటే, మీరన్నట్టుగానే పంచభూతాల సాక్షిగా ఈ 5 పీఠాలు మీరు చెప్పిన విధంగా ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క కారణ జన్ముడిని నా శరీర భాగం, అంటే ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే నా వంశం, ఇప్పుడు ఎలా అంటాం ఆది బీజం, ఒక ఆత్మ పవిత్రమైనది, ఒక శరీరం పవిత్రమైనది కదమ్మా. ఒక కారణ జన్ముడు పుట్టి ఆ కారణ జన్ముడు ఈ వారసత్వాన్ని కొనసాగించే విధముగా నేను మీకు మాటిస్తున్నాను, సృష్టి ఉన్నంత వరకే నన్న ఆ తరుణము మీరన్న ఆ పీఠాధిపతుల యొక్క వారసత్వం. మిగతా పీఠాలు ఉన్నాయిగా, పెద్ద పెద్ద గుడులు ఉన్నాయి, చాలా పెద్ద గుడులు ఉన్నాయి. ఇప్పుడు కంచి కంటే పెద్ద గుడులు, కొన్ని లక్షలు సంపాదించే గుడులు ఉన్నాయి, లక్షల భక్తులు పోయే గుడులు ఉన్నాయి. కానీ ఆ పీఠాల్లోనే ఎందుకంటే అమ్మవారి యొక్క ముఖ్యమైన పాత్ర పోషించే పీఠాలు అవి. అక్కడి నుంచి మీరన్నట్టుగానే ఒక వ్యక్తి విషయంకి వస్తాం. మీరన్నట్టుగా మన గుంటూరు నివాసి, మనకు ఆంధ్రప్రదేశ్ అంటే ఈ తెలుగు ప్రజలంతా గౌరవించే అన్నవరం, ఈ ప్రజలందరూ గౌరవించే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటమ్మా, చిన్న వయసులోనే ఈ పీఠాన్ని అధిష్ఠించాలా, అనుభవంతోనే దాన్ని అధిష్ఠించకూడదు. చాలా మందికి తెలియాల్సిన విషయం చెప్తున్నాము. 27, 28, 29 నేను దాన్ని అధిష్ఠించాలి. అప్పుడే నీవు కారణ జన్ముడు అని రుజువు. పనులూసే సమయానికి పీఠం ఇస్తే నువ్వేం చేస్తావు కొంచెం గమనించాలి. బాధపడతారేమో ఎవరనంటే, వయసు దాటిన వాళ్ళు ఆ పీఠాన్ని స్వీకరించరాదు. ఎవరు పెట్టారు ఆ పీఠాన్ని? 32 సంవత్సరాలకే కాలం చేసిన మహానీయుడు జగద్గురువులు పెట్టారు. కాబట్టి మరి ఆ వయస్సుని స్వీకరించే ఆ తేజస్సున్న ఆ యొక్క జ్ఞాన సంపద కలిగిన పరంపరలో ఉన్న సాధు సత్పురుషుల నుంచి వచ్చిన ఋషి పరంపరలో ఉన్న ఆ విలువని కాపాడే వాళ్ళే రావాలి. ఇప్పుడు ఈయన గారు ఎన్నో శక్తులు ఉన్నాయి. మీరు అన్నట్టుగా బాసరంలోనే కానీ అన్నవరంలోనే కానీ కొన్ని విద్యాభ్యాసాలను సంపాదించారు. ఇప్పుడు ఈయన చేయాల్సింది ఏంటంటే అమ్మా, పీఠాన్ని కాపాడడం. కొంచెం వెనక్కి వెళ్తాను. పీఠాన్ని ఎలా కాపాడుతాడు? 71వ అధికారి అయినాక 70 మంది కాపాడిన ఈ పీఠాన్ని కాపాడడం ఏమిటి? అసలైన పీఠం కాపాడేది ఇప్పుడే. ఇది ఏ యుగము? కలియుగం. ఇప్పుడు 70వ పీఠం ముందుకు వెనక్కి వెళ్తే ఇంత అయితే లేదు కదా యుగం. కాబట్టి అత్యంత క్వశ్చనరీలో ఉన్నట్టుగానే ఇప్పుడు మిత్రుడు ఇప్పుడు పీఠాధిపతిగా ఆయన ఏదైతే అనుభవం తీసుకుంటాడమ్మా, భారతదేశం ఎదురు చూస్తున్నది నిర్ణయాల కోసం అని. ఒక సాధువులు పాలిస్తున్న పాలనకే గాని, పూర్వం ఎన్నో ఋషులు చేసిన గొప్ప కార్యక్రమాలకే గాని ఇప్పటికీ విలువలు ఉన్నాయి కదా. ఇప్పుడు 27 సంవత్సరాలు ఉన్న ఈ పీఠాధిపతి నిజముగా కొన్ని వందల కారణ జన్ముల్ని చేయగలగాలి. పీఠం గొప్పదే కదా తల్లి, ఆ రోజు గొప్పదే, ఈ రోజు గొప్పదే. ఈయన చేయాల్సింది ఏం తెలుసమ్మా, గొప్ప వ్యక్తులని ఎన్నుకోవడం, కారణ జన్ముల్ని ఎన్నుకోవడం. ఇదే కదా అసలైన పీఠాధిపతి నిర్ణయం. ఇక్కడ మీరు అన్నట్టుగా కొంచెం మళ్ళీ డీప్గా వెళ్తే అమ్మ, వేద శాస్త్రాలు చదివిన వాళ్ళు పీఠాధిపతులు కారు. ఓపెన్ గా మాట్లాడతాం. శాసన ఇతిహాస పురాణాల తాళపత్ర గ్రంథాలని పఠించిన వాళ్ళు పీఠాధిపతి కారు. ఎవరైతారు స్వామి? మరి మొన్న ఆ రోజు మంత్రాలతో మాట్లాడుకుంటున్నారు, చేసుకుంటున్నారు అంటున్నాం కదా. ఈ పీఠాలన్నీ చదివితే, ఈ పీఠాలన్నీ బైహార్ట్ చేస్తే, కఠోరమైన విద్యాభ్యాసం చేస్తే వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక శ్లోకాన్ని మీరు నేను కూర్చొని గంట సేపు 2 గంటలు ఒక రోజు చదివితే వచ్చేస్తుంది. అలాంటి
100 రోజులు 100 చదువుకున్నా 100 వస్తాయి మనకి. అంత మాత్రాన నువ్వు పీఠాధిపతి కావాల్సిన అవసరం లేదు. పీఠాధిపతి ఎవరు కాగలుగుతారంటమ్మా? కారణ జన్మలు. ఏ ఆత్మనైతే పవిత్రముగా భావించి ఆ పరమాత్ముడు ఒక సువర్ణ అవకాశం కోసం ఎదురు చూసి ఇది నీ లక్ష్య సాధన కోసమని నీ ఆత్మ అబ్రబ్రహ్మంలో నుంచి పంపించబడ్డాదని అంటారో అతనే దాన్ని స్వీకరిస్తాడు. ఇప్పుడు ఆయన గారు చిన్న కుటుంబమే, ఆయన తండ్రి గారైనా ఎవరిదైనా కుటుంబమే, కానీ అక్కడ చూడండి, అక్కడ రాజసాన్ని అందుకునే సింహాసనం సిద్ధమై ఉంది అక్కడ. అంటే దీనికి జన్మ అవసరమనే కదా అర్థం తల్లి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ చాలా 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 మందికి వచ్చి, కానీ సంస్కారం అనేది లేదు. ఇక్కడ సంస్కారం ఉండి చదువు ఉండి కారణ జన్ములని సిద్ధం చేయగలిగిన పీఠం అది. ఈరోజు మనం గౌరవంగా గర్వంగా ఎందుకు అడుగుతున్నాం అంటే మా ఊరోడు. ఇప్పుడు మనం ఆయన మనకు తెలుసా? గణేశన్ శర్మ ఏ రోజు కలిసామా? కానీ గౌరవం చూసారా? మనోడు, మన అన్నవరము, మన గుంటూరు, మన విజయవాడ, మన ఆంధ్ర, మన తెలంగాణ ఎందుకు వచ్చిందని అంటమ్మా, ఏదో విధంగా మనోడు కదా. ఇప్పుడు ఆయన ఎంతమందిని మనోడు అని సిద్ధం చేయబోతున్నాడు అనేదే ఒక పీఠాధిపతి యొక్క లక్ష్యం. ఒక పీఠాధిపతి ఎంతమందిని చేయగలడు తెలుసా అమ్మా? ఎంత తిప్పి 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 కొట్టినా ఒక సంవత్సరానికి 25 మందిని చేయగలడు. 25,000 మందిని చేయగలడు. 25,000 మందిని. ఎందుకంటే పెద్ద పీఠం. ఆయన చెప్తే శాసనాలు చాలా కదులుతాయి, ఆయన చెప్తే చాలా చాలా గుడిలు కదులుతాయి కదా. అలా ఇన్ని రోజులలో తక్కువ శాతంగానే చూసాం. ఇలా చూసారా? ఇలా వెనక నుంచి ఉంటది క్లాత్. నాలా క్లాత్ లేదు వాళ్ళకి. ఇలా ఉండి ఒకటి వాళ్ళు ఇలా కర్రకి పైన ఎర్రది క్లాత్ పెట్టుకొని దాన్ని రాజదండనం అంటారు. దాన్ని పట్టుకొని పోతారు కదా. దీని అర్థాలు ఏం తెలుసా అమ్మా? ఒదిగి ఉండడం. తల కిందికి పెట్టి కొంచెం వివరంగా నడుస్తారు. వాళ్ళ తర్వాత ఈ ఎంటికలకి గాలి కూడా తగలకూడదు వాళ్ళకి, అంటే ఇలా కదలకూడదు, అనుమతి. ఇలా కొంచెం ప్రత్యేకముగా ఎందుకున్నారు అని అంటే వాళ్ళు చేయాల్సిందల్లా భూమికి అనుసంధానమైన కార్యక్రమాలు. అంటే శాంతియుతముగా జరిగే మహా ప్రళయాలని ఆపాలి. శాంతియుతంగా ఏం జరుగుతున్నాయి? యుద్ధాలే లేవు అసలు. శాంతియుతం అంటేనే యుద్ధం కాదు. మౌన యుద్ధాలతో ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి. మీకు అర్థమైందా? అంటే అంతరాత్మలని గెలిచే మహాపరీక్షని గెలవాలి పీఠాధిపతి. ఇప్పుడు ఆ పీఠాధిపతి మొన్న మాట్లాడితే నాకు తెలిసి ఇంకా 2 ఏళ్ళకి మాట్లాడుతాడు, మళ్ళీ కనబడరు. నేను అనేది ఒక సాధువులాగా నా కోరిక ఏంటంటమ్మా, ఆయన ప్రతి మీటింగ్లలో, మీటింగ్లు అంటే మళ్ళీ దైవాల మీటింగ్స్, అవి మన గురు పరంపర మీటింగ్స్ లో మాట్లాడడం వల్ల ప్రత్యేకతకి చాలా మంది ఆకర్షణీయత ముందుకు వస్తారు కదా. ఇదే ఒక గౌరవాన్ని సంపాదించగలగాలి. మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి ఉన్నారు, ఇప్పుడు ఒక పీఠాధిపతి గారు ఉన్నారు అక్కడ. ఆయన గారు ఏదైనా విషయ వివరణ వెళ్ళినాక మన గణేశన్ శర్మ గారు ముందుకెళ్తారు కదా. అలా ముందుకెళ్ళినాక ఎన్ని సభలలో కనబడితే ఈయన మనోడు అని చెప్పుకోవాలి మనం. ఒక రోజు చెప్పుకుంటే సరిపోదు కదమ్మా. అలా చెప్పుకోవడానికి పీఠాధిపతులకి ముందుకు రావాలి. ఒకటొకటి కలిసి వస్తుంది కదా మనకి. మీరు అన్నట్టుగా వెనక్కి చరిత్ర చూస్తే జగద్గురు ఆదిశంకరాచార్యులే అన్ని వెనకాల నుంచి జరుగుతుండొచ్చు ఇలాంటి విషయాలు. మీరు ఇంకోటి ఏంటంటమ్మా, శివుడు ఏం చేస్తాడంటమ్మా, ఒక వ్యక్తిని చాలా చెడ్డగా పుట్టించేసుకుంటాడు. చాలా చెడ్డగా అంటే తినడానికి, ఉండడానికి, అసలు నీకు కట్టుకోవడానికి కూడా ఇవ్వడు. కానీ ఒక సమయం వస్తుంది నిన్ను మహానీయుని చేసేస్తాడు. శివుడు పరీక్షలో కూర్చుంటాడు అంతే. ఇప్పుడు ఈ గణేశన్ శర్మ కూడా అలాంటి వాడే. చూడగానే వెల్ సెటిల్డ్ పర్సన్ లా కనబడలేడు. ముఖం చూసారుగా, ఈ చర్మం ఇది తెలిసిపోతుంది తమ్మి, తెలిసిపోతుంది అమ్మా, కష్టపడ్డాడా లేకపోతే ఇంకే వివరణ ఉన్నాడా, దీని మీద ఉండే ఆ ఫెయిర్నెస్ అని కూడా చెప్పగలుగుతారు. వెదర్ కొంచెం ఏమంటారంటే లగ్జరీగా ఉన్నాడా లేదా అని. ఆయన అలా లేడు కదా. వాడు ముమ్మాటికి కారణ జన్ముడే. 27 సంవత్సరాలకి దాన్ని అనుభవించి చూపించగలిగితే అమ్మ ఇంకో శాసనం రాసినట్టే భారతదేశం. కాబట్టి గౌరవాన్ని గౌరవంగా కాపాడాలి. నిజంగా భారతదేశ చరిత్రలో ఇలాంటి చిరస్మరణీయమైన రోజులు ఇంకా ఉన్నాయని మీరు అన్నట్టుగా ప్రతి ఛానల్ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటమ్మా, ఒక పీఠాధిపతి అనడం కంటే ముఖ్యంగా పీఠాధిపతి గొప్ప పనులు ఏమేమి ఉంటాయో మాట్లాడితే అందరికీ తెలిసి వస్తాయి. ఖచ్చితంగా కదా. ఈరోజు నరేంద్ర మోడీ గురించి ఎన్ని గొప్పలు మాట్లాడతలేము. అలా పీఠాధిపతులు ఎన్నో గొప్పలు చేస్తున్నారు, వాళ్ళకి తెలియకుండా. ఆ గొప్ప పనులన్నీ బయటికి తీసుకురండి అమ్మా, అది ధర్మం. తప్పకుండా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం.